మోత ఈయన పోయి కేరళలో పల్లకి మోత ఏమని చెప్తుండు కేరళలో నా దగ్గర 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి మొత్తం అంత మంచిగా చేసేసిన తెలంగాణ మీ కేరళ వాళ్ళు కావాలంటే మా దగ్గర వచ్చి చూడుండ్రి అంటుండు వాళ్ళు వచ్చేట ఇక్కడ చూడాలన్నట నీ 6 గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీ మా అక్క చెల్లెలకు మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తా అన్నావు వచ్చినాయా 2500 పడ్డాయా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 28 నెలలు అయింది 2.5 సంవత్సరాలు అయింది అంటే మనకి ఎన్ని పైసలు రావాలి చెల్లె ఒక్కొక్క చెల్లెకు రేవంత్ రెడ్డి 75,000 రూపాయలు బాకీ పడ్డాడు నెలకు 2500 పడితే 28 నెలలకు ఎన్ని రావాలి 75,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకి పడాలనా వద్దా అంటే రేవంత్ రెడ్డి మహాలక్ష్మిలో మొదటి గ్యారెంటీ ఎగ్గొట్టిండు ప్రతి చెల్లెకు అక్కకు 75,000 బాకీ పడ్డాడు కేరళ పోయి ఏమంటుండు అన్ని చేసినా మీరు వచ్చి అడుగుర్రి అంటుండు ఏమడుగుతాం ఇంకో హామీ చెప్పిండు అవ్వా తాతలకు ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండా లేదా బీడీలు చేసేటోళ్ళకి కూడా ఇచ్చిండా లేదా ఒంటరి మహిళలకు ఇచ్చిండు వితంతువులకు ఇచ్చిండు బోధకాలుంటే ఇచ్చిండు ఎయిడ్స్ పేషెంట్లుంటే ఇచ్చిండు డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు చేనేత కార్మికులకు ఇచ్చిండు గీత కార్మికులకు ఇచ్చిండు ఇట్లా కేసీఆర్ గారు 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 23 లక్షలే ఉండే కేసీఆర్ గారు వచ్చినాక 43 లక్షల పెన్షన్లు అయినాయి అంటే కొత్తగా 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు 200 ఉంటే 2,000 రూపాయలు చేసిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు 4,000 ఇస్తామన్నారు